ప్రభా గారు, మాస్టర్ గారు నమస్కారం అండి, వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు బాగున్నామండి. చూడాలని వచ్చాను. అవును, రెండోసారి వచ్చాను. ఎలా ఉంది మీ ఆరోగ్యం అండి? బాగానే ఉంది. వెరీ గుడ్. మరి చక్కగా మీరు అంత ఉత్సాహంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. మరి నేను సంతోషపడుతున్నాను. ఓకే, మరి కొన్ని సందేశాలు మాస్టర్ గారు, మరి మీరు చేసింది ప్రతి సేవ, అలాగే చేసింది ప్రతి ఆలోచన. అవును, నేను సంఘానికి వెళ్ళాను, ఈ సంఘానికి వెళ్ళాను. మరి మీ అబ్బాయి గారు చాలా మేలు చేశారు, అన్ని చక్కగా నడిపించారు. మరి మరి చాలా విషయాలు చెప్పాలంటే మరి మీరు కూడా చెప్పాలి. మరి ఎన్నాళ్ళు దేవుడి సేవతో మీరు పాల్పంచుకున్నారు, దేవుని ఆలోచన బట్టి ఎంత మందికి బాప్టిస్టులు ఇచ్చారు, రక్షించబడ్డారు, చెప్పండి. అలాగే ఆ కొమ్మనపల్లి సంఘము మా తాతగారిది. ఆయన అక్కడ లైఫ్ అంతా అక్కడ స్పెండ్ చేసి సేవ చేశాడు. తాతగారి పేరు ఏడిది బెంజమిన్ పాస్టర్. మా నాన్నమ్మ గారి పేరు ఏడిది చిన్నమ్మ. వాళ్ళిద్దరూ అక్కడ సేవ చేసి పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుల్ని చేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిపించారు. అన్ని అక్కడే జరిగాయి. అటువంటి చర్చి బిల్డింగ్ పడిపోయింది. అంచేత వాళ్ళు కట్టించుకోవడానికి వాళ్ళ దగ్గర ఆ శక్తి లేదు. అంచేత నాకు తెలిసింది, వెళ్ళి చూశాను. కట్టిస్తే వీళ్ళకి ఆలయం ఉంటుందని ఆశపడి మా తాతగారి మీద ఉన్న గౌరవం కొలది అక్కడ కట్టించాను. కట్టించినప్పుడు నా దగ్గర కట్టించడానికి కావలసిన డబ్బు లేదు. అయితే నా పిల్లలు డబ్బు ఇచ్చారు, కట్టించాను. ఆ డబ్బుతోటే కట్టించాను. కాబట్టి వాళ్ళకి ఆ సంఘానికి ఉపయోగకరంగా ఉంటుంది. బిల్డింగ్ కట్టించాను కానీ నేను అక్కడ ఉండి సేవ చేయలేను. అందుకని ఒక పాస్టర్ గారిని అక్కడ పెట్టాము. కొన్న 2 సంవత్సరాలు నేను ఆయన్ని పోషించాను, జీతం ఇచ్చాను. తర్వాత చర్చి సందాలు ఇవ్వడం, రాబడి పెంచడం చేశారు వాళ్ళు క్రైస్తవ పెద్దలు. అప్పుడు ఇప్పుడు ఆ డబ్బుతోటి ఆ పాస్టర్ గారికి జీతం ఇవ్వడానికి సరిపోతుంది. అంచేత వాళ్ళు చూసుకుంటున్నారు ఆ పని. మరి నా పెద్ద కుమారుడు సదానందరావు, ఆయన కూడా చూస్తున్నాడు. అక్కడ సేవని సూపర్వైజ్ చేస్తున్నాడు, వాక్యం అందిస్తున్నాడు, ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయన్ని కూడా దీవించాలని కోరుతున్నాను. మమ్మల్ని దీవించాడు దేవుడు అక్కడ సేవ చేసినందుకు. మేము ఆరోగ్యంగానే ఉన్నాము, కానీ నాకు చిన్న డిఫెక్ట్ వచ్చింది ఈ మధ్య. కానీ చూపు తగ్గింది. దానికి మందులు వాడుతున్నాను, డాక్టర్లని స్పెషలిస్టులని కన్సల్ట్ చేస్తున్నాను. వాళ్ళ మందులు ఇస్తున్నారు. అవి వాటి వల్ల దేవుని ఆశీర్వచనం వల్ల నేను మళ్ళీ చూపు పొందితే ఆ కొమ్మనపల్లి సంఘంలో మళ్ళీ సేవ చేయాలని ఉంది. కాబట్టి మీరు వచ్చి మమ్మల్ని దర్శించినందుకు చాలా సంతోషము. మీకు దేవుడు సహాయం చేయుగాక. మీ సేవను ఆశీర్వదింపచేయాలని మేము దేవుని ప్రార్థిస్తాము. మీరేమి అధైర్యపడకండి, మీరు చేసే సేవ కొనసాగించండి. కాబట్టి మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అండి మాస్టర్ గారు. మరి ఎంత చాలా చక్కగా మాట్లాడారు. మరి దేవుడి కృప, మీ మంచి ఆరోగ్యము, మరి నిండు ఆయుష్, మీ ప్రార్థనలో మరి మాకు అవసరం. ప్రార్థన చేతి కానీ మరి అమ్మగారు కూడా అడుగుతాను. ఓకే అండి, గాడ్ బ్లెస్ చేయండి. వందనాలు. ప్రైజ్ తల్లి గారు వందనాలండి. చెప్పండి, మరి మీరు కూడా కొన్నాళ్ళు సేవలు నడిచారు, సేవలో కూడా ఆత్మీయులు నడిచారు. అందుకని మీరు కూడా సందేశాలు ఇవ్వండి, దేవుడి మాటలు.
దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఆ, నేను చెప్పండి. యవన కాలంలో ఉన్నప్పుడు ఆ. దేవుని సేవ వాక్యం చెప్పి కొమ్మలాపేట చర్చిలో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి వాళ్ళకి సంవత్సరానికి గిఫ్ట్లు కొని చీరలు కొని అన్ని వాళ్ళు సంతోష పెట్టే వాళ్ళం. ఆ విధంగా మాస్టర్ గారు నేను కొమ్మలాపేట చర్చిలో సేవ చేసి ఈ ఆఖరి దినాల్లో ఇంకా వెళ్ళలేకపోతున్నాము. పాస్టర్ గారు అక్కడ పాస్టర్ గారు బుజ్జిబాబు నా పెద్ద కొడుకు కూడా వెళ్ళి ఆ సంఘంలో వాక్యం చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళందరూ బాగున్నా ప్రస్తుతం నేను మాస్టర్ గారు కూడా బాగున్నాం. ఓకే. మీకు వందనాలు తెలుస్తున్నాను. మరి నిజంగానే మరి చాలా చక్కగా మాట్లాడారు. మరి మీ సంఘానికి వెళ్ళాను, ఆడ వెళ్ళాను, ఆశ్రయించబడ్డాను. మరి మీ అబ్బాయి గారు కూడా చాలా దీవుళ్ళు కూడా మరి ఆయన కూడా ఆశ్రయించబడ్డాను. మరి అక్కడ ఉన్న సేవకులు పరిస్థితి చేశారు. మరి చాలా సంతోషం. మరి మిమ్మల్ని కలవాలి, మళ్ళీ మిమ్మల్ని చూడాలి. మీ ఆరోగ్యం ఎలా ఉంది, మరి దేవుడి విషయాలు తెలుసుకోవాలి, మీ విషయాలు ఇంకా తెలుసుకోవాలని ఆశతో వచ్చాను. మరి ఎంత ఆత్మీయులుగా, మరి ఎంత సహవాసముతో మీరు దేవుడి ప్రేమ, క్రీస్తు ప్రేమ చాలా చక్కగా తెలుసుకుని మీ మాటలు మేము వినాలి, మేము ఒక 10 మంది తప్పాలి, అలాంటి ఆశతో వచ్చాను. మరి ఎంతైనా దేవుడికి మరి ఆయన మహిమలు మీకు ఇప్పుడు మీకు అందరికీ మరి మీ ఇద్దరికి మంచి ఆరోగ్యము ఆయుష్ దేరుకోవాలని మనస్ఫూర్తిగా వందనాలు చెప్తున్నాను. వందనాలు. అయ్యో వందనాలు 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 వందనాలు. ప్రైజ్ థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే సార్. మమ్మను అతి మిక్కిలిగా ప్రేమించుతున్న మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుతున్నాము. ప్రభు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. ప్రభు మా బిడ్డడు సదానందతో పనిచేస్తున్న తిమోతి అనే ఈ సేవకుడు కూడా మమ్మల్ని దర్శించి మమ్మల్ని చూశాడు. చాలా సంతోషిస్తున్నాం. ఈయన మీ సేవ చేస్తున్నాడని విన్నాం. ప్రభు ఆయన ఆశీర్వదించండి, దీవించండి, బహుగా హెచ్చించండి. ఆయన మంచి ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఆయన్ని ఎక్కడికి వెళ్ళినా దీవించండి. ఎక్కడ పని దేవుని సేవ చేసినా అది అభివృద్ధి పరచండి. దీని ద్వారా ఎన్నో ఆత్మలను రక్షించమని, ఈయనను ఈయన కుటుంబమును బహుగా దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. బాబు అలాగే అంటే మాస్టర్ గారు, ప్రభా గారు, ఇదిగోండి మీకు సాల్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. మనకి సాల్వా కప్పారండి. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే. అలాగే ఇవి దండం మీ అమ్మగారికి అయింది. ఇదిగోండి పట్టుకోండి పట్టుకోండి. అమ్మగారికైనా వేస్తాను. అదిగోండి. అమ్మగారి వేసుకోబోయా. ఓకే అలాగే మీరు కూడా అయిందమ్మా. ఓకే రైట్. అలాగే అలాగే థ్యాంక్ యూ నాన్న. ఓకే థ్యాంక్ యూ. ప్రార్థన చేసింది. చేసేయండి, చేయండి. అది ప్రార్థన చేయండి, ఇద్దరు ప్రార్థన చేయండి. సాయంకాల సమయంలో ఇగో నీ God దాసుని bless you. తీసుకొచ్చి మాకు సన్మానం ఇచ్చి చేయండి. నాయనా, నీ దాసుని మమ్మల్ని గౌరవించి, మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని ఆస్వాదించి నీ దైవజన్ని బలముగా వాడుకొని ఉన్న ప్రాంతంలో గొప్ప సేవ చేసి నీ దీవెనలు పొందుకొని ఈ ఆస్వాదించి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి మాస్టర్ గారు. బాబు, God bless you.